వరంగల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈరోజు ఆయన కేసీఆర్తో భేటీ కానున్నారు. ఇవాళ అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారట. వరంగల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈరోజు ఆయన కేటీఆర్తో భేటీ కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారట. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్, అంటే మొత్తంగా అన్ని జిల్లాల రాజకీయం ఒక ఎత్తు, వరంగల్ జిల్లా రాజకీయం ఒక ఎత్తుగా కనిపిస్తోంది. అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తుంటే, గతంలో బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేసిన వాళ్ళు వాళ్ళపైనే పోటీ చేస్తామని చెప్తున్నారు. అసలు మొత్తంగా వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది రాజకీయ పరంగా? విజయ్, వరంగల్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. కొత్త కొత్త మలుపులతో, కొత్త కొత్త ట్విస్ట్లతో రసవత్తరంగా మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. రాజకీయం అంటే వరంగల్లో ఎలా ఉంటుంది? టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వరంగల్ సీట్ ని కైవసం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయ ఉనికి కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం నేతలు కూడా రోజుకో బాట పడుతూ కూటకో పార్టీ మారుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజకీయంలో భాగంగా వరంగల్ పార్లమెంటు స్థానానికి సంబంధించి రసవత్తరంగా రోజుకో తీరు మల్లుతున్నటువంటి రాజకీయం చర్చనీయాంశంగా మారుతుంది. ఇటు కడియం శ్రీహరి నిన్నటి వరకు కడియం కావ్యను పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తర్వాత పార్టీలో నెలకొన్నటువంటి అనేక అంశాలు, అటు ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించినటువంటి ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ పైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నేను పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా లేను అంటూ కేసీఆర్ కు కడియం కావ్య లేఖ రాసింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇటు తండ్రి కడియం శ్రీహరి, స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిద్ధపడ్డారు. దాంతో పాటు ఇవాళ ముఖ్యమంత్రి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి కూడా వెళ్లి కడియం శ్రీహరిని కలిసి మంతనాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. 2 రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఎప్పటి నుంచో ఈయన కాంగ్రెస్ పార్టీకి టచ్ లోనే ఉన్నాడు. ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కడియం శ్రీహరి కాంగ్రెస్ సీట్తో కూర్చుకుంటుండగా తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో పాటు సరైనటువంటి సముచిత స్థానం బీఆర్ఎస్ పార్టీ కల్పించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ కనుపూర్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి పైన పోటీకి తాను సిద్ధంగా ఉన్నానంటూ ప్రకటించడంతో పాటు కేసీఆర్ ని కలిసేందుకోసం కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఆయనను సంప్రదించేందుకోసం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే పూటకో తీరు మారుతున్నటువంటి రాజకీయం, రసవత్తరంగా సాగుతున్నటువంటి వరంగల్ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.